హలో గైస్, నేను మీ ఆరిఫారియా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ సముద్రంలో దొరికే ఈ వింత జీవిని అయితే తినబోతున్నాను. మీరందరూ ఏంటో వింత జీవి అని చెప్పని ఏదో అనుకుంటున్నారా? కానీ అది వచ్చేప్పటికి లాబ్స్టర్ అనమాట. లాబ్స్టర్ అంటే ఏదో కాదు, మనకి రొయ్యలు ఉంటాయి కదా, రొయ్య పెద్ద సైజ్ అనమాట. ఇది వచ్చేప్పటికి మొత్తం 1 కేజీ పైనే ఉంటుంది. ఈ లాబ్స్టర్స్ వచ్చేప్పటికి సముద్రం అడుగు భాగంలో దొరుకుతాయి. ఇదైతే మనం ఈ వీడియోలో ట్రై చేయబోతున్నాం. ఈ వీడియో అయితే ఫుల్ గా చూడండి. ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. 1 केजी 1 केजी ऊपर है। కేజీ రొయ్య అంటే చూడండి ఎలా ఉంది. छोटा सब सेम साइज लाया था वही है। మేము కెసినోకి వెళ్ళొచ్చాక అగొండ బీచ్కి లంచ్ చేయడానికి వెళ్ళాము. మీరు ఎవరన్నా కెసినో వీడియో చూడకపోతే మాత్రం మన ఛానల్లో వెళ్ళి చూసేయండి. ఏదో ఒకటి కొత్తగా ట్రై చేద్దాం అన్న ఉద్దేశంతో మేమైతే లాబ్స్టర్ ఆర్డర్ చేసాం. ముందుగా లాబ్స్టర్ మేము ఆర్డర్ చేయగానే తీసుకొచ్చి పీస్ మనకు చూపిస్తాడు, మీకు ఏది కావాలని చెప్పని. డిఫరెంట్ లాబ్స్టర్స్ మనం అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అది మనకి కుక్ చేసుకొని తీసుకొస్తారు. ఇది మొత్తం కుక్ చేయడానికి 1 అవర్ టైం అయితే పట్టిద్ది. 1 hour later. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేపాటికి లాబ్స్టర్ అనమాట. ఇది వచ్చేప్పుడు మొత్తం 1 కేజీ పైనే ఉంది. టోటల్ ప్రైస్ వచ్చేపాటికి 5000 పడింది. అక్కడ మనం ఇక్కడ గోవా వచ్చినప్పుడు మాత్రం ఇది ఆర్డర్ చేశారనమాట. చూడండి మొత్తం ఎలా రెడీ చేశారో నీట్గా. లోపల మొత్తం ఓపెన్ చేసి ఇలా పీసెస్గా ఇచ్చేసి మొత్తం చూడండి. దీని ఫ్రంట్ కూడా చూపిస్తాను చూడండి, మీకు తిప్పి ఒకసారి ఎలా ఉందో చూడండి. మొత్తం ఎలా ఉందో, మొత్తం 1 కేజీ పైన అనమాట వెయిట్. ఇది గోవా వస్తే మాత్రం మామూలుగా ఫస్ట్ టైం ఇది టేస్ట్ చేయడం. ఎలా ఉందో నేను టేస్ట్ చేశాను, నేను మీకు చెప్తాను. ఫుల్ డెకరేషన్ చేసి ఇచ్చారు. 5000 రూపీస్ ప్రైస్. एक बार इधर बताओ ना, एक बार पकड़ के. ओके ओके, थैंक यू. ఈ లాబ్స్టర్ని కుక్ చేసాక చూస్తుంటే మాత్రం మీరు చిన్నప్పుడు ప్రెడేటర్ సినిమా అని చెప్పి ఒకటి ఉండేది. ఆ ప్రెడేటర్ సినిమాలో ఏలియన్ ఒకటి ఉంటుంది అనమాట. సేమ్ దానిలాగా అనిపిస్తుంది నాకు. మీకు ఏ విధంగా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మనం ఇప్పుడైతే ఇది తినబోతున్నాం. ఇది తిని టేస్ట్ ఎలా ఉందో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ లాబ్స్టర్ని చూడంగానే మొత్తం ఫుల్గా తినొచ్చు అనుకున్నాను. కానీ అక్కడికి వచ్చేపాటికి బయట వెనకమాల షెల్ పార్ట్ ఉంది కదా, ఓన్లీ అది ఒకటే తినాలంట. ఈ లాబ్స్టర్ వచ్చేపాటికి కేజీ ఉందని చెప్పాయి కదా, ఇది వెనకమాల మీట్ వచ్చేపాటికి 1/4 కేజీ ఉందన్నమాట. మేము ఇది చూశాక చాలా ఇదిగా ఫీల్ అయ్యాం అనమాట. అంటే మేము 5000 పెట్టి ఆర్డర్ చేస్తే ఓన్లీ 1/4 కేజీ మీట్ వచ్చింది మాకు. లోపల మొత్తం చేస్తే ఇది మొత్తం ఇలా ఉండిద్ది అనమాట. అది పేద మనకి మొత్తం డెకరేషన్ చేసి ఈ విధంగా ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చూడండి. యా, ఇట్స్ గుడ్, బాగుంది. కానీ ఇలాంటి సీ ఫుడ్ వచ్చేపాటికి పద్దాకులు దొరకవు కాబట్టి ఫ్రిడ్జ్ చోట ఇప్పుడు ఒకసారి లైఫ్లో ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. మేము ఇప్పుడు ట్రై చేసాం, ఇంకోసారి ట్రై చేయాలనుకోవట్లే లైఫ్లో. అదే పెద్ద సైజ్ లాబ్స్టర్ ఉంది కదా, ఆ లాబ్స్టర్లో మొత్తం ఓన్లీ కొంచెం అంటే బ్యాక్ సైడ్ షెల్ లోపల ఏముంటుంది అదే అనమాట. అవి తీసుకుంటే మాత్రం ఇలాగా పర్లేదు, నాట్ బ్యాడ్. నైస్, చాలా బాగుంది. నేను నా లైఫ్లో తిన్న కాస్టెస్ట్ మీల్ ఇదే అనమాట. అంటే ఇది లాబ్స్టర్, ఒక లాబ్స్టర్ వచ్చేపాటికి మనకి దీన్ని అంటే చిన్న పెద్దటిని లాబ్స్టర్ అంటారు అనమాట. ఒక లాబ్స్టర్ వచ్చేపాటికి మనకి మొత్తం 5000 రూపీస్ పడింది. నా లైఫ్లో ఇప్పుడు దాకా తిన్న కాస్టెస్ట్ మీల్ అయితే ఇదే, 5000 రూపీస్ పెట్టి. ఇప్పుడు అది టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి పీసెస్ చాలా ఉన్నాయి లోపల. ఈ షెల్ లోపల అయితే ఈ విధంగా అయితే ఉండిద్ది అనమాట. కానీ ఎప్పుడో ఒకసారి లైఫ్లో అయితే ట్రై చేయండి ఇది లాబ్స్టర్. నాకైతే నచ్చింది బాగా, టేస్ట్ చాలా బాగుంది, నైస్. ఎప్పుడు ఒక రకం ఫుడ్ తిని ఉంటాం కదా, అందుకే ఇలాగా గోవా వచ్చినప్పుడు ఇలాంటి వాటిని ట్రై చేస్తే మాత్రం మీకు లైఫ్ టైం మెమరీగా అయితే ఉండేది అనమాట. ఇలాంటి కొత్త ట్రై చేస్తే అందుకోసం మీరైతే వస్తే మాత్రం ఈ లాబ్స్టర్ అయితే ట్రై చేయండి. లాబ్స్టర్ కూడా చూపించి అక్కడ ఎంత పెద్దగా ఉందో. ఒక లాబ్స్టర్ వచ్చేపాటి కేజీ పైన అనమాట. చాలా రేర్గా దొరుకుతాయి. మన దగ్గర దొరికే మొత్తం చాలా చిన్నవి ఉంటాయి, అవి మాత్రం చాలా రేర్ అనమాట ఇలాంటివి. ఇంకా మన గోవా కెసినో వీడియో ఇవన్నీ అలానే ఉన్నాయా తను కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. గోవా కెసినోలో నేను రిస్క్ తీసుకొని మరీ వీడియో చేశాను. అంటే తీయడానికి ఛాన్స్ ఉండదు, ఏదో కాల్ మాట్లాడుతున్నట్టు అలా ఇచ్చేసి వీడియో చేశాను.
ఇంకా వీడియో నచ్చితే మాత్రం కింద లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మేము ఉన్న రెస్టారెంట్ కూడా పక్కన ఎలా ఉందో వ్యూ చూపిస్తాం చూడండి. ఇటు సైడ్ వచ్చేప్పటికి మొత్తం బీచ్ అనమాట. బీచ్ వ్యూలో ఇక్కడ ఈ విధంగా అయితే లాబ్స్టర్ తినటం అయితే కంప్లీట్ చేశాను. లాబ్స్టర్ అయితే చాలా బాగుంది. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.